హరే కృష్ణ. భక్తులందరికీ, వైష్ణవ భక్తులందరికీ పంచాంగ ప్రణామాలు అర్పించుకుంటూ శిక్షాగురులు శ్రీ ఋషికేశ్ దాస్ ప్రభుజీ, రఘునాథ్ ప్రభుజీ, గోవర్ధన్ గిరిదాస్ ప్రభుజీ, రేవతి మాతాజీ, రసరాణి మాతాజీ వీళ్ళందరికీ పంచాంగ ప్రణామాలు అర్పించుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీతో ఇంకొన్ని విషయాలు పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను. అయితే ఈరోజు రాధాష్టమి. రాధాష్టమి అంటే ఏమిటి అనేది వివరంగా మనం తెలుసుకుందాము. ముందుగా హరే కృష్ణ మహామంత్రం 11 సార్లు చేసుకుంటున్నాం కాబట్టి అది చేసుకుని ముందరికెళ్దాం. అంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. మూకం కరోతి వాచాలం భంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద హరి బోల్. మిత్రయ గౌర ప్రేమానందే హరి బోల్. ముందుగా మంగళాచరణాలు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్గున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి సాదదాంతికం వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంతా రాధా కాంతా నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. ఓం నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్యతి నామినే నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయ చ కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. ఆంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద, జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద, జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద, జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మూకం కరోతి వాచాలం భంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. ఎప్పుడూ చెప్తున్నట్లుగా శ్రీకృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారికి ఈ చెప్పేదంతా మనఃపూర్వకంగా అంకితం చేసుకుంటూ మనం ఇందాక అనుకున్నట్టు ఈరోజు రాధాష్టమి. రాధాష్టమి అంటే జనరల్గా మనకి ఈ కృష్ణ చైతన్యంలో లేని వాళ్ళకి, ఇస్కాన్ గ్రూపులో లేని వాళ్ళకి అంతగా అవగాహన ఉండదని నా అభిప్రాయం. ఎందుకంటే నాకు కూడా ఇందులోకి వచ్చాక దీని గురించి వివరంగా తెలిసింది. కానీ మొట్టమొదటిసారిగా ఇంచుమించుగా ఒక 20-25 సంవత్సరాల పైన ఉంటుంది మా చెల్లెలు తీసుకెళ్ళింది
ఇస్కాన్ ఆబిడ్స్ టెంపుల్కి, మదనమోహన్ టెంపుల్కి. ఆ రోజు రాధాష్టమి రాధాష్టమి చాలా బాగా చేస్తారు. మనం వెళ్దాం రమ్మని. కృష్ణాష్టమి అయిన 15 రోజులకి. కృష్ణాష్టమి శ్రావణ బహుళ అష్టమి అయితే రాధాష్టమి భాద్రపద శుక్ల అష్టమి. దానికి దీనికి ఒక 15 రోజులు తేడా. కానీ కృష్ణుడు రాధా అమ్మ కంట ఒక సంవత్సరం 15 రోజులు పెద్ద. ముందు సంవత్సరం శ్రావణ మాసంలో ఆయన పుడితే తర్వాత సంవత్సరం భాద్రపద మాసంలో అష్టమి రోజుని రాధమ్మ వృషభాను కీర్తిద అనే వాళ్ళకి దొరికింది. అదేంటి, ఆ సంగతులు ఏంటి అనే విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అది కృష్ణుడి గురించి తెలుసుకోవడానికి మనం ప్రయత్నం ప్రారంభిస్తే, అంటే భారతంలో చెప్పినట్లుగా పాండవులను రక్షించిన వాడు కానీ, ద్రౌపదికి వస్త్రాలు ఇచ్చిన వాడు కానీ, కుంతీదేవి ప్రార్థనలు విన్నవాడు కానీ, భీష్ముని యొక్క అంతిమ సమయంలో ఆయన చేసిన ప్రార్థనలు విన్న కృష్ణుడి గురించి కానీ, ఇవన్నీ మనం తెలుసుకుంటే కనుకైతే అందులో ఈ రాధ యొక్క పాత్ర ఏమి దాంట్లో కనిపించదు. అందులో అక్కడ ఈమె గురించి ఎక్కడా చెప్పలేదు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఈ భాగవతం అనేది సుఖమహర్షి పరీక్ష మహారాజుకి చెప్తే మనకందరికీ వచ్చింది కదా. ఈ సుకుడు అనేవాడు గోలోకంలో రాధకి ఇష్టమైన 2 చిలకలు ఉండేవట. అందులో ఒక చిలక ఈ సుఖమహర్షి అనమాట. అయితే ఈ సుకునికి రాధ అంటే అత్యంతమైన భక్తి, ప్రేమ అవన్నీ ఉన్నాయట. అందుకని ఈ భాగవతం మధ్యలో ఒకవేళ రాధాదేవి యొక్క ప్రస్తావన వస్తే తను పరీక్ష మహారాజుకి చెప్పాల్సిందంతా చెప్పలేను అనే ఉద్దేశంలో ఆవిన ప్రస్తావన రాకుండా వారం రోజులు చాలా జాగ్రత్తగా భాగవతం చెప్పారని ఆచార్యులు చెప్తారు. అయితే ఈ రాధా అష్టమి ఏంటి, రాధ గురించి ఏమిటి తెలుసుకోవాలంటే మనం బృందావనంలో ఉన్న రాసలీలలో ఆనందం పొంది గోపికలందరినీ తన్మయత్వంలో ముంచేసి గోపాల వాళ్ళందరినీ తన సఖులుగా చేసుకుని వాళ్ళతో ఇసుకలో ఆడి యమునా నదిలో ఈతలు కొట్టి అలా ఆడి వాళ్ళతో అడుగడుగున వాళ్ళతో ఉన్న కృష్ణుడి గురించి మనం తెలుసుకుంటే కనుకైతే రాధాదేవి గురించి కూడా అందులో చాలా విపులీకరంగా వస్తుందన్నమాట. ఇదైతే రాధాదేవి కృష్ణుడు ఏంటి, రాధ జన్మ ఎలా అయింది అని ఆలోచిస్తే కనుకైతే రాధాదేవి వృషభాను కీర్తిద అనే వాళ్ళకి రావుల అనే గ్రామంలో ఒక నదిలో ఒక కరిగిన బంగారపు రంగులో ఆ రంగులో ఉన్న ఆమె ఒక తామర పువ్వులో దొరికిందట. అది ఎలా జరిగింది ఏమిటి అంటే కనుకైతే మనకి మామూలుగా భూమాత తన భారాన్ని భరించలేకపోతే జనరల్గా ప్రార్థిస్తుంది కదా. అలా ప్రార్థించినప్పుడే రామావతారం, అలా కొన్ని అవతారాలు ఆవిడ ప్రార్థన వల్ల వచ్చినవి ఉన్నాయి కదా. అలాగా ఒకసారి ఈ రాక్షసుల యొక్క అక్రమాలు పెరిగిపోయి ఆమె ఆ భారాన్ని, పాపాత్ముల యొక్క భారాన్ని భరించలేని పరిస్థితిలో బ్రహ్మ దగ్గరికి వెళ్ళి భూదేవి మొరపెట్టుకుందట. నేను ఎంత సహనంగా ఉందామన్నా కూడా ఇంత కృత్యాలు చేస్తూ వస్తూ రాక్షసులు అందరి మునుల్ని బాధ పెట్టేస్తూ జరగరాని కార్యక్రమాలన్నీ జరిపేస్తూ నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. నాకు ఇంకా నా సహనం కూడా ఒక లెవెల్కి వచ్చేసింది, ఒక స్టేజ్కి ఒక లెవెల్కి వచ్చేసింది. అందుకని నేను ఈ బాధల్ని నేను భరించలేకపోతున్నాను, నాకు ఏదో ఒకటి ముక్తిని ప్రసాదించు అని భూమాత బ్రహ్మదేవుని ప్రార్థిస్తే బ్రహ్మదేవుడు నేను ఏం చేయగలుగుతాను, మనం అందరం కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తాము అని వీళ్ళందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గర మొరపెట్టుకోవడానికి వెళ్తారు. ఆ బౌద్ధతో పాటు మునులందరూ కూడా వస్తారు కదా. వాళ్ళు ఇబ్బంది పడుతున్నది, ఆ మునులు కూడా చాలా రాక్షసుల వల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు కాబట్టి అందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు. క్షీరోదక సాయి క్షీర సముద్రంలో లక్ష్మీదేవితో ఉన్న ఆ విష్ణుమూర్తిని ప్రార్థించడానికి వీళ్ళందరూ వెళ్తారు. అయితే విష్ణుమూర్తి ఏమంటాడంటే, నేను కూడా ఈ విషయంలో ఏమీ చేయలేను, గోలోకంలో ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ దేవాది దేవుడు ఆయన అంశనే నేను కూడా, కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థిస్తాము అని అందరూ కలిసి అటు వెళ్తారట. ఇవన్నీ కూడా పురాణాల్లో ఉన్న విషయాలే ఆచార్యుల దగ్గర విని మీ దగ్గర చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. లేకపోతే ఆమె గురించి చెప్పేంత అర్హత రాధాదేవి గురించి కానీ, కృష్ణుడి గురించి కానీ, ఈ భూమాత ప్రార్థనల గురించి కానీ చెప్పేంత అర్హత నాకు లేదు. కానీ ఈ రోజు యొక్క ప్రాముఖ్యత మీ అందరికీ తెలియచేయాలని. ఎందుకంటే రాధాష్టమి అనేది జనరల్గా మనం మామూలు ప్రజలందరికీ ఎక్కువ తెలియదేమో అని నా అభిప్రాయాన్ని బలపరుస్తూ దాన్ని నమ్ముతూ ఈ విషయం మీ దగ్గర పంచుకుందామనే ఉద్దేశంలో ఈ రాధాష్టమి విషయం గురించి ఈరోజు మీ ముందు చెప్పడానికి మొదలుపెట్టాను. అయితే ఇలాగా విష్ణుమూర్తి, బ్రహ్మ, భూదేవి, మునులు అందరూ కలిసి
కృష్ణ దేవాదేవుడైన గోలోకంలో ఉన్న కృష్ణుడి దగ్గరికి వెళ్ళారట. కృష్ణుడి దగ్గరికి వెళ్తే కృష్ణుడు ఇవన్నీ విని, మనం వింటాం కదా, భగవద్గీతలో చెప్తారు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతం తత్. అలాగా భక్తుల్ని రక్షించడానికి అడిగిందే తడవగా కిందకి రావడానికి ఆ దేవాదిదేవుడు ఎప్పుడు రెడీగా ఉంటారు కదా. సరే నేను వస్తాను అని చెప్తారట. చెప్తే సరే వీళ్ళందరూ సంతోషించి భూమాత కూడా ఆనందపడి నా భారం తగ్గించడానికి దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడే స్వయంగా వస్తానంటున్నారు కాబట్టి నేను ఇంక నిశ్చింతగా ఉండొచ్చు అని బ్రహ్మకి విష్ణువుకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుని భూదేవి తన యథాస్థానానికి వెళ్ళిపోయింది. అయితే ఇక్కడ రాధ కూడా ఉంటుంది గోలోకంలో. ఆ రాధమ్మ అడుగుతుందట, అదేమిటి నువ్వు అంత ఇదిగా భూలోకానికి వెళ్ళిపోతానన్నావు, అక్కడ మనకి ఇక్కడ ఉన్న బృందావనం కానీ యమునా నది కానీ ఈ గోపబాలుడు కానీ గోపికలు కానీ వీళ్ళెవ్వరూ ఉండకుండా నేనైతే భూలోకానికి రాను, నువ్వు మాట ఇచ్చావు కాబట్టి నువ్వు వెళ్ళి నీ పని చక్కబెట్టుకుని తొందరగా వచ్చేసాయి మళ్ళీ గోలోకానికి, నేను ఇక్కడ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్తుందట రాధ. ఎందుకంటే వీటిలన్నింటినీ వదిలి యమునా నదిని, బృందావనాన్ని, అది గోవర్ధన పర్వతాన్ని, వీటిలన్నింటినీ వదిలేసి నేనైతే భూలోకానికి రాలేను, నీ నుంచి అయితే నాకు కొంత దూరంగా ఉండడానికేమో ఒప్పుకుంటానేమో, కానీ ఆ బాట్లన్నింటినీ వదిలి మాత్రం నేను భూలోకానికి రాలేను అని చెప్తుందనమాట. చెప్తే కృష్ణయ్య నవ్వుతాడు, నువ్వు లేకుండా నేను భూలోకానికి వెళ్ళి ఎలా ఉంటాను, అక్కడ నిన్ను విడిచి నేను ఉండలేనని తెలుసు కదా, నీకోసం అవన్నీ మనం వెళ్ళే ముందరే అవన్నీ నీకు భూలోకంలో నీకన్నీ అవన్నీ ఎలా ఉండాలో అలాగా చేయించి పెడతాను అని వాళ్ళిద్దరూ భూలోకానికి రాకముందు నుంచే బృందావనాన్ని, అక్కడ గోవర్ధన పర్వతాన్ని, యమునా నదిని, ఈ గోపబాలుడు మునులందరూ ఈయన ప్రార్థించే మునులందరినీ గోపబాలుడు కింద ఎప్పటి నుంచో కృష్ణుడితోటి దేవాదేవుడితోటి గోలోకంలో ఉన్న వాళ్ళందరూ మళ్ళీ ఆయన్ని విడిచి ఉండలేరు కాబట్టి ఆయనతో పాటు వాళ్ళందరినీ కూడా మళ్ళీ గోపబాలుడుగా తీసుకొచ్చి అక్కడ మళ్ళీ గోలోకంలో కంటే కూడా భూలోకంలో ఎక్కువ అల్లరి చేయడానికి, ఆనందించడానికి ఇంకా అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ దేవాదిదేవుడిగా ఉంటాడు కదా గోలోకంలో. అటువంటప్పుడు అక్కడ అలర్ చేయడానికి ఉండదు, అందరూ ఆయన పూజిస్తూ ఉంటారు, అందరినీ ఆయన చూసుకోవాల్సిన బాధ్యత, ఆయన రాజ్యం కాబట్టి అది ఆయన లోకం కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఆయన మీదే ఉంటుంది. ఆయన కింద చాలామంది ఉన్నా కూడా ఆయన బాధ్యత ఆయన వాళ్ళకి చెప్పి చేయించాల్సిన అవసరమే ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి భూలోకానికి వస్తే ఇంకా ఆయన ఇష్టం, దానికి ఆయనకు బాధ్యత లేదు, మిగతా వాళ్ళందరి మీద బాధ్యత లేదు, ఆయన కూడా గోపాల్ వారితో సమానంగా అల్లరి చేసి ఆనందంగా ఉండొచ్చని వాళ్ళందరితో పాటు భూలోకానికి రావడానికి నిర్ణయించుకుంటారనమాట. అయితే రాధాదేవి రావాలి కదా భూలోకానికి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే హిమవత్ పర్వతం ఉంది కదా, ఆయన పార్వతీదేవి తండ్రి హైమావతిని కూడా, అందుకే ఆయన కూతురు కిందే ఆవిని హైమావతిని కూడా అంటారు. ఆ పార్వతీదేవిని శివునికి ఇచ్చి వివాహం చేస్తాడు. శివపార్వతుల కళ్యాణం అవుతుంది, శివపార్వతుల కళ్యాణం అవుతుంది కదా. అప్పుడు ఇక్కడ హిమవత్ పర్వతంతో వింధ్య పర్వతం అన్నిట్లోనూ పోటీ పడుతూ ఉంటుందట. అక్కడ శివుడు హిమవంతుడికి అల్లుడు అయ్యాడు అనేసరికి ఈమెకి వింధ్య పర్వతానికి అంతకంటా గొప్పవాడు, అంతకంటా మంచివాడు, అంతకంటా పెద్దవాడు నాకు అల్లుడు కావాలని తపస్సు చేయడం ప్రారంభిస్తాడు. అంతకంటా పెద్దవాడి గురించి పెద్దవాడు రావాలి అంటే దేవాదేవుడు శ్రీకృష్ణుడే కదా, అంతకంటా శివుడి కంటా పెద్ద అంటే వాయతనే. అయితే కృష్ణుడు అనుకుంటాట, ఈ వింధ్య పర్వతం యొక్క మనం కోరిక తీరాలంటే నేను భూలోకానికి వెళ్ళాల్సిందే. అంటే మరి వింధ్యుడి పర్వతానికి అల్లుడు కావాలంటే వింధ్య పర్వతానికి ఒక కూతురంటూ ఉండాలి కదా, అది రాధ. అయితే నేను భూలోకానికి వెళ్తే రాధ కూడా నాతో రావాలి కాబట్టి రాధని వింధ్య కూతురుగా పంపిస్తే నేను భూలోకంలో అక్కడ రాధని కలుసుకుని అటు ఈ భూదేవి యొక్క కోరిక తీరుతుంది, ఇటు వింధ్య పర్వతం యొక్క అతని కోరిక తీర్చడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మన ఇద్దరం మళ్ళీ రాధ కోరినట్లుగా బృందావనంలో ఉండడానికి అక్కడ యమునా తట్టిలో యమునా తీరంలో మనం ఆనందించడానికి అన్నిటికీ అవకాశం కలుగుతుంది. ఇది కూడా బాగుంది అనుకుని సరే రాధని వింధ్యుని యొక్క కుమార్తెగా పంపించడానికి అనుకుంటాడనమాట. అనుకున్నప్పుడు ఆయనకి రాధాదేవి వింధ్యుని యొక్క కుమార్తెగా పుడుతుంది. అయితే ఇక్కడ కృష్ణుడు దేవకి వసుదేవులు పుడతారు కదా. పుట్టినప్పుడు మనకి తెలుసు ఆకాశవాణి నువ్వేం సంతోషించక్కర్లేదు, నీకు కంసుడు దేవకీదేవి కళ్యాణమైన తర్వాత ఆమెను తీసుకెళ్ళి దింపుదామనుకున్నప్పుడే వింటాడు కదా ఆకాశవాణి, నీ ఈ చెల్లెల్ని ఎంతో సంతోషంగా ఆనందంగా తీసుకెళ్తున్నావు, కానీ
ఆవిడ అష్టమ గర్భంలో పుట్టేవాడు నీకు మరణకారకుడు అవుతాడు అని. అప్పుడు అవను వాళ్ళ ఈ కథ అంతా మళ్ళీ వస్తే ఎక్కువైపోతుంది, కానీ మనకు తెలిసిన కథే అది అంతా. వాళ్ళని కారాగారంలో పెడతాడు, పుట్టిన వాళ్ళందరినీ పుట్టినట్లుగా చంపేస్తూ ఉంటాడు. అది అష్టమ గర్భంలో అష్టమ గర్భం జన్మించినప్పుడు కృష్ణుని ఆజ్ఞ ప్రకారము వసుదేవుడు అతన్ని తీసుకెళ్ళి బృందావనంలో దింపుతారు కదా, నంద యశోదల దగ్గర. అక్కడ అక్కడ పెరుగుతూ ఉంటాడు కదా. అయితే ఈ విషయం కంసుడు విన్నాడు కదా. విన్నప్పుడు కృష్ణుడి ప్లేస్లో మాయాదేవిని చంపడానికి ప్రయత్నిస్తాడుగా. అక్కడ బృందావనం నుంచి మాయాదేవిని తీసుకొచ్చి యశోద దగ్గర పెట్టినప్పుడు, పుట్టిన ఆడపిల్ల ఎందుకన్నయ్యా చంపుతావు? ఇది అందులోనూ ఇది 7వ గర్భం, ఇది 8వ గర్భం కాదు. ఏడో గర్భం విచ్చిత్ అయిపోయింది, ఇది 7 కిందే వస్తుంది, 8వ గర్భం కాదు. అందులోనూ ఆడపిల్ల నీకు చెప్పింది ఆకాశవాణి మేనల్లుడని కదా చెప్పాడు అని బ్రతిమాలుతుంది యశోద. అయినా కూడా వినిపించుకోకుండా ఆమెను చంపడానికి ప్రయత్నిస్తే ఆమె మహాదేవిగా మారి అష్టభుజాలతోటి ఆకాశంలో చెప్తుంది కదా, నువ్వు వెర్రివాడివయ్యి ఇంతమందిని చంపావు, కానీ అసలు నిన్ను చంపే అతను ఆల్రెడీ మనకి భూమండలంలో పుట్టి పెరుగుతున్నాడు, నువ్వేం పెద్ద విరమిగిపోక్కర్లేదు, అందరినీ చంపేశాను, నా మరణం రాదేమని. పుట్టిన వాళ్ళకి మరణం తప్పదు, నీకు మరణం తప్పదు, అది ఆ దేవాదేవుడైన కృష్ణుడి చేతిలో నీకు తప్పదు అని చెప్పేసి ఆమె మాయమైపోతుంది. ఇంకా కృష్ణుడు అనుకుంటాడు, మనకి తెలుసు కదా, వాళ్ళ సభలో వాళ్ళందరినీ పిలిస్తే వాళ్ళందరూ రాక్షస గుణాలు వాళ్ళు. కృష్ణుడు ఎక్కడ ఉన్నాడో తెలియాలంటే మనం తెలుసుకోలేం, కాబట్టి ఇప్పుడు పుట్టిన బిడ్డలందరినీ చంపేద్దాము అని అనుకుంటారు అని వాళ్ళ తీర్మానం అనమాట. అది కంసుడి యొక్క సభామండపంలో ఉన్న వాళ్ళందరి తీర్మానం. రాక్షస ప్రవృత్తి అలా ఉంటుంది. ఒకళ్ళు మనకు అన్యాయం చేస్తారు అనుకుంటే వాళ్ళు ఎక్కడున్నారో, వాళ్ళు శక్తివంతులే కదా, కామరూపాన్ని ధరిస్తారు కదా, అదృశ్య రూపంలో కూడా ఉండగలుగుతారు కదా. అలా కనిపెట్టి ఎవరు ఏమిటి అని కనిపెట్టి వాళ్ళని ఒక్కరిని చంపడానికి ప్రయత్నం చేయొచ్చు కదా. కాదు, అది రాక్షస ప్రవృత్తి కాదు. ఇవన్నీ ఆలోచిస్తే వాళ్ళు రాక్షసులు ఎందుకు అవుతారు? అందుకని ఆ సమయంలో పుట్టిన పసిబిడ్డలందరినీ చంపేయడానికి వాళ్ళందరూ కలిసి ఆలోచించుకుని ఒక పథకం వేసుకుంటారు. ఆ పథకంలో ఒక భాగంగా మనకి పూతన కృష్ణుని చంపడానికి వెళ్తుంది కదా. ఆ వెళ్ళేటప్పుడు మధ్య మధ్యలో అందరినీ చంపుకుంటూ వెళ్ళిపోతుంది కదా. అలాంటప్పుడు వింధ్యపర్వతం దగ్గర ఉన్న ఈ రాధా కంట ముందర ఇంకొక అమ్మాయి ఉంటుందట. చాలా అందంగా ఉంటారట వాళ్ళు. ఆ 2 అమ్మాయిల్ని తీసుకుని వస్తూ ఉంటుందట. వస్తూ ఉన్నప్పుడు వింధ్యుడు పాపను తీసుకెళ్ళిపోయారు అన్న దాంట్లో ఒక యజ్ఞాన్ని చేస్తారట. నా కూతుర్ని ఎలా తీసుకెళ్తారు అని. ఆ యజ్ఞ ప్రభావం వల్ల పోతన వీళ్ళని భరించలేక కింద వదిలేస్తుందట. అలా వదిలేయడంలో ఒక పాప విదర్భలో పడుతుంది, ఒక పాప ఇక్కడ రావుల గ్రామంలో పడుతుంది అనమాట. రావల అనే గ్రామంలో పడుతుంది. ఆమె రాధ, విదర్భలో పడిన ఆమె రుక్మిణి. అయితే ఈ వృషభాను మహారాజు, వృషభాను అని ఆయన ఒకరోజు అలాగా బాహ్యాలకని నది ఒడ్డుకి వెళ్తే సలియారు ఒడ్డుకి, అందులో బంగారు రంగులో కరిగించిన బంగారం ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో ఉంటుందట రాధమ్మ. అది ఒక పద్మంలో మెరిసిపోతూ ఒడ్డున వస్తూ ఉంటుందట. వస్తే ఆయన అంత అందాన్ని చూసి ఆనందించేసి ఆమెను చంటి పిల్లని తీసుకుని ఇంటికి వెళ్తే అతని భార్య కీర్తిద. ఆ కీర్తిద కూడా అమ్మాయిని చూసి చాలా సంతోషిస్తుందట. ఎందుకంటే మానవ జన్మ కాదు, ఒక దేవతలకి సంబంధించిన, అంటే ఆ లక్షణాలన్నీ ఉన్న పాప కదా. మన బృందావనంలో మామూలు గోకులంలో పుట్టిన గోపాలుడికి పుట్టిన పాప కాదు అమ్మాయి, అక్కడి నుంచో వచ్చిన అమ్మాయి కదా. అందుకని అసలు ఆమె అందం చాలా అంటే చాలా వర్ణించలేనంత అందంగా ఉంటుందట పాప. సరే, వాళ్ళు ఎంతో ఆనందంగా అమ్మాయిని తీసుకుని ఎంతో ఆనందిస్తారట. కానీ అక్కడ ఏమైందంటే, ఆ అమ్మాయిని అయితే తీసుకొచ్చారు, కానీ ఆ అమ్మాయి కళ్ళు తెరిచి చూడటం లేదు. చిన్నపిల్లలు మామూలుగా ఏడుస్తారు కదా, ఏడవడం అది ఏమీ చేయటం లేట. పాపం వాళ్ళకి ఎంతో విచారంగా అనిపిస్తుంది. ఇంత అందమైన అమ్మాయి ఇలా ఉందేంటి ఈ అమ్మాయి, అంటే ఏడవడం అంటే పోనీ కానీ కనీసం కళ్ళు తెరిచైనా చూడాలి కదా, అలా చూడటం లేదు. ఏంటో చాలా చాలా ఆందోళనకరంగా ఉంటారనమాట వాళ్ళిద్దరు. సరే, అలాగనే అమ్మాయిని అదే ఉయ్యాల్లో వేసి, రోజుల పిల్ల కదా, చూస్తూ ఉంటారు ఎప్పుడైనా ఈ అమ్మాయి ఏడుస్తుందా ఏంటా అని. అలాంటి పరిస్థితుల్లో ఒకసారి నారద మహర్షి వస్తాడు. నారద మహర్షి అన్ని లోకాలు తిరుగుతూ ఉంటాడు కదా. అలా తిరుగుతూ వృషభాను దగ్గరకు కూడా వస్తారనమాట. వృషభాను దగ్గరకు వస్తే జనరల్గా మహానుభావులు వస్తే కనుకైతే వాళ్ళకి పాదాభివందనం చేసి, పాద పూజ చేసి,
కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడానికి వాళ్ళకి నమస్కారాలు చేసి ఆశీస్సులు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు కదా. అలాగా వృషభాను సంతానం కూడా వృషభాను కీర్తిద వాళ్ళ పిల్లలు అందరూ కలిసి వచ్చి ఆయనకి నమస్కరిస్తారు. కానీ అప్పుడు ఈ రాధ గురించి వాళ్ళు అతనికి చెప్పడానికి ఇష్టపడరు అనమాట. ఎందుకంటే ఆమె లేచి వచ్చి మునికి నమస్కరించి ఆయన యొక్క ఆశీర్వాదం తీసుకునే పరిస్థితిలో లేదు కదా అమ్మాయి. ఎందుకంటే లేవడం కాదు, కనీసం ఏడవని చూడడం లేదు కదా, కనీసం వాళ్ళ చేతితో తీసుకొచ్చి ఆయన పాదాల మీద పెట్టడానికి కూడా ఆమె చూడలేదు కదా అని ఆమెను చూపించకపోతే ఆయన సరే అనుకుని వెళ్ళిపోదాం అనుకునే టైంలో మళ్ళీ ఇతనికి అనిపిస్తుంది అనమాట వృషభాను మహారాజుకి, ఇది నేను ఇలా చేశానంటే ఆయన సర్వాంతర్యామి అంటే అన్ని లోకాలు తిరిగేవాడు, ఆయనకి ఎంతో బుద్ధి ఎంతో జ్ఞానుడు, ఆయనకి చూపిస్తే ఆయన ఏమన్నా మనకి ఏడవకపోవడానికి కారణమో కళ్ళు తెరవడానికి కారణమో ఏమన్నా ఆయన చెప్తారేమో అని మళ్ళీ మహానుభావ నారద అని మళ్ళీ ఆయన వెనక్కి పిలిచి నన్ను మన్నించండి, పొరపాటు అయింది, నాకు ఇంకో కూతురు ఉంది, ఇలా దొరికింది, తీసుకొచ్చాను, ఆమె ఇంకో ఆ రూమ్లో పడుకుని ఉయ్యాల్లో పెట్టాను, కానీ ఆమె చూడటం లేదు, ఏడవటం లేదు, నాకు ఎందుకో చాలా ఆందోళనగా ఉంది, మీరు ఒకసారి ఆమెని చూసిస్తారా అని, చూసి నాకేమన్నా తరుణోపాయం చెప్తారా అని ప్రార్థిస్తాడు నారదుని వృషభాను మహారాజు. అప్పుడు నారదుడు ఏం చేస్తారంటే, మీరు ఇక్కడ ఉండండి, నేను ఆమెని ఏకాంతంగా చూసొస్తాను అని ఆయన ఏకాంతంగా ఆమె రూమ్లోకి వెళ్ళి, అమ్మ తల్లి నీ కిషోరి రూపం నాకు చూపించి నన్ను ధన్యం చేయి, నువ్వెవరో నాకు తెలుసు, అందుకని శ్రీ రాధారాణి గోలోకం నుంచి ప్రత్యేకంగా కృష్ణుడి కోసం వచ్చిన దానివి నువ్వని నాకు తెలుసు, నాకు నీ చిన్న రూపాన్ని చూపిస్తావా అని ప్రార్థిస్తే, కిషోరి రూపం అంటే బాలిక అనమాట, అంటే చిన్న పిల్ల పాప కాకుండా బాలిక రూపంగా ఆ చూపకని ఆ రూపం చూపిస్తే ఆయన సాష్టాంగ ప్రణామాలు చేసి ఆయన ఆమెకి ఆమె యొక్క ఆశీర్వచనం నారదమోహన్ తీసుకున్నాక ఆమె మామూలుగా చిన్న పాప అయిపోతుంది. సరే మళ్ళీ నారదుడు బయటకు వచ్చి వృషభాను మీరేమి కంగారు పడకండి, అది కొన్ని రోజులు ఉంటుంది కదా, ఏదైనా దేనికైనా కాలం కలిసి రావాలి, మీరు అలాని నీ లోపల పెట్టి దాచేసి అలాగా ఎవరు అందరికీ తెలియకుండా చేయొద్దు, మీరు మామూలుగా చంటి పిల్ల పుడితే మీరు ఎలా ఉత్సవాలు చేసుకుంటారో బారసాలు కానీ లేకపోతే అందరినీ పిలిచి ఉయ్యాల్లో వేయడం కానీ ఇలాంటి ఉత్సవాలు చేసుకుంటారు కదా, అవన్నీ మీరు చేయండి, అవన్నీ ఏమీ ఆపేయద్దు అని చెప్తారనమాట. చెప్తే అప్పుడు ఈ వృషభాను మహారాజు మొత్తం చుట్టుపక్కల గ్రామాలందరినీ పిలిస్తే నందుడు కూడా ఈ వృషభానికి చాలా స్నేహితుడు అనమాట. సరే నందుడు కూడా ఆ కుటుంబంతో కృష్ణుడు బలరాముడు గోపికలు అందరినీ తీసుకుని ఈ వృషభాను దగ్గరికి ఈయన చేసే ఉత్సవంలో పాల్గొనడానికి వస్తాడనమాట. వచ్చినప్పుడు అందరూ గ్రూపులు అయిపోతారు కదా, మనకి ఏదైనా ఒక ఫంక్షన్ అది మనం ఏదైనా ఒక దానికి వెళ్ళామనుకోండి, అప్పుడు ఎవరు మనకు తెలిసిన వాళ్ళతో మనం మాట్లాడతాం, వాళ్ళు ఇంకోళ్ళు తెలిసిన వాళ్ళతో ఇంకోళ్ళు, మగవాళ్ళందరూ ఒక చోటు కూర్చుని పిల్లలందరూ ఒక చోటు కూర్చుని అలా ఆడుకుంటూ నలుగురు ఆడవాళ్ళు మగవాళ్ళు అలా విడివిడిగా అయిపోయి ఎప్పుడెప్పుడు కబుర్లు చెప్పుకుంటూ ఎవరు హడావిడిలో వాళ్ళు ఉన్నప్పుడు కృష్ణుడు మెల్లిగా యశోదావుడి నుంచి దిగి అప్పటికి ఏడాది 15 రోజులు పిల్లాడు కృష్ణుడు మెల్లిగా రాధ యొక్క ఉయ్యాల దగ్గరికి వెళ్తాడట. కృష్ణుడు ఎంత ఉన్నాడు, ఇంతే ఉంటాడు కదా చిన్నపిల్లాడు. ఆ కృష్ణుడు ఆ ఉయ్యాల అందుకోవాలంటే కూడా అందదు, ఆ మెల్లిగా లేచి నుంచుని ఆ ఉయ్యాల పట్టుకుని పైకి తొంగి చూసి ఆ రెండు ఉయ్యాల అంచు ఉంటుంది కదా ఆ అంచు పట్టుకుని లోపలికి కృష్ణుడు రాధ కోసం తొంగి చూసి ఆమెను అందుకోవడానికి ప్రయత్నిస్తాడట. ఆ ప్రయత్నించినప్పుడు ఈ చెయ్యి రాధకు తగలగానే ఆమె కళ్ళు తెరిచి చూసి పక్కపక్క నవ్వుతుందట. ఫస్ట్ నవ్వగానే అంటే ఎందుకంటే రాధ భూలోకానికి రావడానికి కారణం కృష్ణుడి యొక్క కోరిక. ఎందుకంటే కృష్ణుడు ఈ రాక్షసుని సంహరించడం కోసం భూలోకానికి రావాల్సిన అవసరం ఉంది. ఆయన వచ్చినప్పుడు ఆవిడ లేకుండా నేను రానని ఆమెను బతిమాలి తీసుకొచ్చాడు కదా. తీసుకొచ్చినప్పుడు ఆమెకి ఏంటంటే ఈ భూప్రపంచంలో వేరే వాళ్ళని ఎవరిని నేను ఫస్ట్ చూడను, నా కృష్ణయ్యనే నేను చూస్తాను, వచ్చింది ఆయన కోసం కాబట్టి ఆయన కోరిక మీద ఆయన రమ్మంటే నేను వచ్చాను కాబట్టి ఆయన ఎప్పుడు కనిపిస్తే అప్పుడే నేను కళ్ళు తెరుస్తాను, అప్పుడే నేను ఏడవడం కానీ నవ్వడం కానీ చేస్తానని ముందరే నిర్ణయించుకుని వచ్చిందనమాట. అందుకని కృష్ణయ్య చూడగానే ఆమె చాలా సంతోషంగా పక్కపక్క నవ్వుతుందిట. చిన్నపిల్లలు ఏడుస్తారు కదా ఫస్ట్, కానీ రాధమ్మ చాలా ఆనందంగా నవ్వుతుందిట. ఆ నవ్వు విని ఏంటి ఎవరు నవ్వుతున్నారు అని గబగబా ఆ వృషభాను కీర్తిద వాళ్ళ చుట్టాలందరూ మొత్తానికి పరిగెట్టుకుని వచ్చేస్తారు. వస్తే ఏమే కళ్ళు తెరిచి కిలకిలా నవ్వుతూ చాలా ఆనందంగా చాలా ఆనందాన్ని వినిపిస్తుంది అనమాట. అప్పుడు వృషభాను కీర్తిద చాలా సంతోషిస్తారు. ఎందుకంటే అది వాళ్ళ వచ్చి ఆమెను తీసుకొచ్చినప్పటి నుంచి ఆమె నవ్వడం కానీ చూడడం కానీ చేయలేదు కదా. అయితే కృష్ణుని వాళ్ళు నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చి ఆడుకుంటూ ఉండు, నీ వల్లే మా పాప ఈ నవ్వింది లేకపోతే కళ్ళు తెరిచి చూసింది, నాడు చాలా కంగారు పడ్డా ఆమె ఎందుకు ఇలా ఉందని, అందుకని నువ్వు వస్తూ ఉండు, ఇక్కడికి వచ్చి
ఆడుకుంటూ ఉండు అని చెప్తారనమాట. అలాగా రాధాదేవి కృష్ణుడు కలుసుకుంటారు. వాళ్ళు ఎంతో ఆనందంగా ఉంటారనమాట. ఇంకా రాధాదేవిని జనరల్గా ఏమంటారంటే కృష్ణుడి కోసమే వచ్చిందని అంటారు. కృష్ణుడేమో కృష్ణుని చూసి మన ఎవరు మన్మధుడు కృష్ణుడికి బాణం వేద్దామనుకుని వెళ్తాట. ఎప్పుడో అది ఏ సందర్భమో నాకు సరిగా తెలియదు, కానీ ఆయన్ని చూసి ఆయన అందానికి మూర్చిపోతాట మన్మధుడు. అంటే మన్మధుడే అసలు సుందరాకారుడు అంటారు కదా, అలాంటి మన్మధుడే కృష్ణుని అందం చూసి ఆయన మోహించి ఆయన స్పృహ తప్పి పడిపోతాయట. అందుకని కృష్ణుడిని మదనమోహనుడు అంటారు కదా. అలాగా రాధమ్మని మదన మోహన మోహిని అంటారు. అంటే మదనుడే మోహపడిన కృష్ణుడు మోహించిన రాధ. అలాగా ఆమె కృష్ణుడు అయితే దేవాదేవుడు ఎలాగో మనకి భాగవతంలో ఎలా అయితే వివరించారో ఇది పురాణాల్లోనూ అన్నిటిలోనూ చెప్పింది అనమాట. ఆ చెప్పింది ఎలాగంటే రాధాకృష్ణులు యొక్క ఈ రాధాకృష్ణుల యొక్క కృష్ణులు భూలోకంలో అవతరించడానికి కారణం ఏంటో మనం చెప్పుకున్నాం కదా. అలాగా మన మామూలుగా మిడిమిడి జ్ఞానంతో రాసలీలని రాధా అని కృష్ణుడు ప్రేమించాడని ఇవన్నీ చెప్పడం అనేది మన మిడిమిడి జ్ఞానం అవుతుంది. బ్రహ్మ సంహితలో కానీ నారద పురాణంలో కానీ అన్నింటిలో కూడా ఈ రాధా మాధవుల గురించి వివరంగా చెప్పుంది. ఇవన్నీ నోటిని చెప్పుకుంటున్నవన్నీ పుక్కిటి పురాణాలు కాదు, ఒక గ్రంథాల్లో వేదాల్లో రాసున్న విషయాలే మనం చెప్పుకుంటున్నాం అనమాట. అలాగే కృష్ణుడు అందరికీ మూలమనని అక్కడి నుంచే అన్ని అంశాలు వచ్చాయంటారు కదా. అలాగే రాధమ్మ కూడా కృష్ణుని యొక్క హ్లాదిని శక్తి అంటారనమాట. తను భూలోకంలో విహరించడానికి వచ్చినప్పుడు తనలో ఉన్న ఒక శక్తిని రాధగా చేసి ఆయన యొక్క శక్తిలోనే భాగంలో శరీరంలో ఒక శక్తిని హ్లాదిని శక్తి అంటారు. ఆ శక్తిని రాధారూపంగా సృష్టించాడు అని చెప్తారనమాట. అలాగే ఇంకో విషయం ఏంటంటే శ్రీకృష్ణుడు దేవాదేవుడు అందరికీ మూలం ఆయనే అని ఆయన క్షీరోదక సాయి, గర్భోదక సాయి అలాగా అన్ని రూపాలు ఆయనే ఉండి సృష్టి చేశాడని ఆయన మళ్ళీ సృష్టి యొక్క మళ్ళీ తీసేసుకోవడానికి ఆయన ఊపిరితో బయటకు వచ్చి మళ్ళీ ఊపిరి లోపలికి వెళ్ళినప్పుడు మొత్తం ప్రపంచం అంతా లయమైపోతుందని చెప్పుకుంటాం కదా. అలాగా ఆయన ఎలా దేవాది దేవుడో కృష్ణుడు స్త్రీలందరిలోనూ రాధికి కూడా అలాగట. అంటే మనకి స్త్రీ శక్తులు ఉన్నారు కదా, లలితాదేవి, దుర్గాదేవి, పార్వతి, సరస్వతి, వీళ్ళందరిలోకి రాధమ్మని ఆది దేవత అని అంటారట. ఇది కూడా మనకి పురాణాల్లో ఉన్నదే కానీ మనంతటా మనం పుక్కిటి పురాణాలాగా చేసింది కాదనమాట. అయితే ఇలాగా ఇంకో విషయం చెప్పుకోవాలంటే కనుకైతే అసలు భక్తిలో గోపికలు రాధ కూడా చాలా ఎక్కువ స్టేజ్లో ఉన్నట్టు చెప్తారనమాట. ఒకసారి నారదుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి మామూలుగా కూడా శ్రీకృష్ణుడు దగ్గరికి నారదుడు అస్మానం వస్తూ ఉంటాడు కదా. అలా వచ్చినప్పుడు ఒకసారి వచ్చి కృష్ణుని అడుగుతారట, నాకెందుకో నీ భక్తుల్లో ఎవరు గొప్ప తెలుసుకోవాలనిపిస్తోందని. ఎందుకంటే అలా అనగానే నువ్వే నా గొప్ప భక్తుడు అంటారని నారదుడి ఉద్దేశం అనమాట. ఎందుకంటే ఆయన అనుక్షణం అసలు ఒక్క నిమిషం తేడా వదలకుండా నారాయణ స్మరణ చేస్తూనే ఉంటాడు. నారాయణ అంటూనే ఉంటాడు కదా. మన సినిమాల్లో చూస్తుంటాం, మనం ప్రత్యక్షంగా చూడకపోతుండొచ్చు, కానీ మనకి పౌరాణిక సినిమాల్లో కనిపిస్తూ ఉంటే ఎలాగో నారాయణ చాలా అందంగా ఉంటుంది. ఆ సౌండ్ కూడా ఎంత బాగా సినిమాయే ఉండొచ్చు, కానీ అది వింటుంటే మనలో ఒక ప్రకంపనలు కలుగుతాయి. ఆ నారాయణ మంత్రం వింటుంటే అంత అందంగా వాళ్ళు చేస్తారు. మనకి సినిమాయే ఉండొచ్చు, కానీ ఆ నిమిషంలో మనం సినిమా చూస్తున్నామని కానీ ఎవరో ఒక యాక్టర్ మంత్రం చెప్తున్నారని కానీ అనిపించని విధంగా వాళ్ళు దాన్ని డైరెక్ట్ చేసి మన ముందు ఉంచుతారు కదా. అలాగా ఆ నారాయణుడు నారదుడు అస్తమానం నారాయణ మంత్రం చెప్తూనే ఉంటారు కదా. అలా చెప్తూ ఒకసారి కృష్ణుడి దగ్గరికి వచ్చి తన మనసులో భావం ఏంటంటే నీకంటే భక్తుడు ఎవరు అంటారని బహుశా అని అలా అనుకుని కృష్ణుడిని అడుగుతారట, ఏంటి నేను నీకు ఉన్న అత్యున్నత భక్తులు ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నాను, చెప్తావా అని. అంటే శ్రీకృష్ణుడికి తెలియదా? సర్వాంతర్యామి, ఆయన మనసులో ఉన్న భావం ఏమిటో తెలియదా? తెలుస్తుంది కదా. తెలిసి అంటట ఒక చిరునవ్వు నవ్వి, నాకు అందరికంటే అత్యంత ప్రియమైన వాళ్ళు, అత్యంత భక్తులు
గోపికలు రాధాదేవి వాళ్ళు ఆమె యొక్క అనుచరులు గోపికలు అని చెప్తాడు, బృందావనంలో ఉన్నవాళ్ళు అని. అంటే ఆయనకు కొంచెం మనసు చివుక్కుమంటుంది, ఏమిటి నేను ఇంత ఎక్కడ తిరిగినా కూడా ఎక్కడ చేసినా కూడా ఏ ఏ అంటే సర్వకాల సర్వావస్థలందు అంటారు కదా, అలాగా నారాయణ మంత్రం చేస్తున్నప్పుడు నన్ను కాకుండా గోపికల పేరు చెప్పాడేంటి అని అంటే కొంచెం ఇదిగా అనిపిస్తుంది అనమాట. ఏం నారదా ఎలా ఉంది, నీకు నమ్మకం కలగట్లేదా? అయితే చిన్న టెస్ట్ చెప్తాను చూడు, నాకు చాలా తలనొప్పిగా ఉంది. ఈ తలనొప్పి తగ్గాలంటే చాలా అవస్థ, నువ్వు వచ్చే ముందు నుంచే నాకు చాలా అవస్థగా ఉంది. ఈ తలనొప్పి తగ్గాలంటే నాకు ఎవరిదైనా భక్తుల పాదధూళి కావాలి. నువ్వు భక్తుడివే కదా, నీ పాదధూళి నాకు ఇస్తావా? అది కొంచెం ఇట్లా నూతికి అమృతానందం రాసుకున్నట్టు రాసుకుంటే నాకు తలనొప్పి తగ్గిపోతుంది. అందుకని నీ పాదులు నాకు ఇయ్యి అని చెప్తాడనమాట. ఇంకేముంది, నారదుడు చెంపలేసేసుకుంటాడు, మహానుభావ నువ్వు దేవాదేవుడివి, సృష్టికి మూలం నీవే, నీలాంటి ఒక దేవాదేవుడికి నా పాదరజను ఇవ్వడమా, నేను ఎంత పాపం చేసేస్తాను, అలా ఎలా కుదురుతుంది, నేను ఇవ్వను అంటాడనమాట. అయితే ఫోన్లే నువ్వు ఇవ్వట్లేదు కదా, నీకు భక్తులు అనిపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, నీ భూలోకంలో కానీ దేవలోకంలో కానీ ఎక్కడొక్కడ నన్ను బాగా ప్రశస్తిస్తున్నారన్న వాళ్ళు కానీ, నన్ను నా భక్తిలో చాలా తలమునకలు అయిపోయి ఉన్నవారు అనేవాళ్ళు కానీ చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, అక్కడెక్కడైనా వెళ్ళి నాకు ఈ పాదరజను తీసుకురా అంటే పాదధూళి అనమాట, పాదాలకు అంటుకున్న మట్టి. మామూలు మన భాషలో చెప్పాలంటే వాళ్ళ అడుగులకున్న పాదం అడుగు భాగం ఉన్న మట్టి, ఆ మట్టి ఇస్తే నాకు తలనొప్పి తగ్గుతుంది, అది అక్కడ రూలు. అయితే నారదుడు వెళ్తూ ఉంటాడు, ఎవరు అడిగినా కూడా అదే చెప్తారు. అంత మహానుభావుడికి మా పాదధూళి ఇచ్చి మేము పాపం చేయమా, మేము నరకంలో పడిపోమా, ఇంతవరకు ఆయన్ని పూజించి భక్తి చేసి మేము పొందిన పుణ్యమంతా గంగలో కలిసిపోతుంది, మేము ఎలా ఇస్తామంటే మేము ఎలా ఇస్తాం, అందరూ అలాగే చెప్తూ ఉంటారు. అలాగ అడుగుతూ అతను బృందావనానికి వస్తాడు. బృందావనానికి రాగానే వీళ్ళందరూ అయితే నారదుడు గోపికల దగ్గరికి వస్తాడు కదా, గోపికల దగ్గరికి వచ్చి చెప్తాడు. వాళ్ళకి తెలుసు, రాధాకిను గోపికలకి తెలుసు ఈయన వచ్చారంటే కనుకైతే ఏదో కిటుకుంటుంది. ఆయన్ని కలహభోజనుడు అంటారు కదా, ఏం నారదా ఎందుకు వచ్చావు, ఇప్పుడు ఎవరి మీద ఎవరికి ఏమి యుద్ధాలు పెట్టడానికి లేకపోతే ఏం చెప్పడానికి వచ్చావంటే అలా ఏం లేదు, నేను లోకం నుంచి వస్తున్నాను, కృష్ణుడికి చాలా తలనొప్పిగా ఉందిట, ఆయన తలనొప్పి చాలా భరించలేకపోతున్నారు, దానికోసం మందు కోసం వచ్చాను అంటట. అంటే వీళ్ళందరూ ఏంటి కృష్ణుడికి ఏమైందని గడబడి చేసేస్తే లేదు తలనొప్పి వచ్చిందంటే, మరి ఏం చేస్తున్నావు తలనొప్పి వస్తే దానికి ఆయన తగ్గడానికి ఏం చేయాలి అంటే భక్తుల యొక్క రజన పదధూళి కావాలట, అదేమో మొత్తం ప్రపంచమంతా అన్ని లోకాలు తిరిగాను ఎవరు ఇవ్వట్లేదు అంట. ఏం కావాలి, పాదాలు కట్టుకున్న మట్టి ఇస్తే ఆయన రాసుకుంటే ఆయనకి తలనొప్పి తగ్గుతుందిట అంటారు. అంటే ఇంకేముంది మరి చెప్పమే, అప్పటి నుంచి ఇంతసేపు సమయం ఎందుకు వృధా చేసావు నువ్వు అని యమునా నదికి వెళ్ళిపోయి కాళ్ళు కడుక్కుంటారట. ఎందుకంటే తడి కాళ్ళకి మట్టి ఎక్కువ అంటుకుంటుంది కదా, అలాగా ఆ యమునా నదిలో కాళ్ళు కడుక్కుని అదంతా ఒక మంచి తెల్లటి వస్త్రం పరిచి అందరూ గోపికలు అందరూ మీద కాళ్ళు దులిపేసి ఇంత మట్టి మూట కట్టిస్తారట. నారదుడు ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాడు, మీరు ఏం చేస్తున్నారో మీకు తెలుస్తోందా, ఎవరికి ఇస్తున్నారు మీరు ధూళి, దేవాదేవుడు మహానుభావుడు శ్రీకృష్ణుడికి మీకు తొక్కిన మట్టి ఇస్తున్నారు, ఆయన మహాను పెట్టుకోమని, మీకు ఎంత పాపం వస్తుందో తెలుసా, మీరు ఎలాంటి నరకాలకు వెళ్ళిపోతారో తెలుసా, మీకు తెలిసే చేస్తున్నారా ఈ పని అని నారదుడు కొంచెం వివరంగా చెప్తాడు, మీరు చేసిన పని ఎంత తప్పు అనే విషయం గురించి. వాళ్ళ నారదుడు మా గురించి ఎందుకు ఆలోచిస్తాం, మేము కృష్ణుడికి తలనొప్పి అంటే కృష్ణుడి తలనొప్పి ఎలా తగ్గుతుందని కదా ఆలోచించాలి, మేము మా పాపాల గురించి మా పుణ్యాల గురించి మేము ఎందుకు ఆలోచిస్తాం, మేము ఆలోచించాం. ఆయనకి తగ్గాలి అంటే ఇది కావాలి, నువ్వు ఇక్కడ అనవసరంగా మా దగ్గర మాట్లాడుతూ కూర్చుని ఆ సమయం వృధా చేసి కృష్ణుడిని ఇంకొంచెం బాధపడేలా చేయకుండా ప్రస్తుతం వెంటనే తీసుకుని ముందర ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన తలనొప్పి తగ్గిందో లేదో మళ్ళీ వచ్చి మాకు చెప్పు అని చెప్తారనమాట. అందుకని ఈ కృష్ణుడు మనకి రాధాకృష్ణులు గోపికలు అనేది ఎంత, ఈ రాధా గోపికలు అనేవాళ్ళు ఎంత మంచి భక్తులు అనేది నారదుడు ద్వారా శ్రీకృష్ణుడు ప్రూవ్ చేస్తాడనమాట. రాధాని మనం తెలుసుకునేటప్పుడు రాధ గురించి ఒకటి చిన్న రాధికాస్తవం అని రూపకోత్సవం రచించిన స్తనమాలలో ఉంది, అది పాట కంట దానికి యొక్క అర్థం నేను చెప్తాను. రాధే జయ జయ మాధవ దైతే అని ఒక 3 చరణాల్లో ఉంది, కానీ దానికి అర్థం ఒకటి చదువుతాను నేను. ఓ రాధ మాధవ ప్రియ, గోకుల తరుణులచే అంటే కన్యలచే పూజింపబడే నీకు జయము జయము.
నీ పట్ల దామోదరునికి ప్రేమాకర్షణ పెరిగే విధముగా వస్త్రధారణ చేసుకుంటావు. కృష్ణుడు ఎప్పుడు చూసినా కూడా రాధ అని ఏమి ఇలా ఉంది ఏంటి అని అనిపించుకోదుట. ఎప్పుడు ఆమె ఇలా చూడగానే చాలా కృష్ణుడు కళ్ళల్లో ఆనందం మెరుపులు మెరిసేలాగా ఉండేలాగా ఆమె వస్త్రధారణ చేసుకుంటుందట. నీవు శ్రీహరికి ప్రియమైన బృందావనమునకు రాణివి. మరి ఆ బృందావనం ఉంటేనే కానీ బృందావనం ఉంటే కానీ నేను కిందకి రానని చెప్పింది కదా, అందుకని దానికి బృందావనానికి మహారాణి రాధమ్మ. నీవు వృషభానురాజు అనే సముద్రము నుండి ఉదయించిన నవచంద్ర కాంతి రేఖవు. వృషభానురాజుకి ఆ నదిలో దొరికింది కదా వృషభరాజు అనే సముద్రం, అలాంటి సముద్రంలో ఉదయించిన నవచంద్ర కాంతి రేఖ అంటే చంద్రుడి యొక్క కాంతి రేఖ పడితే ఎలా ఉంటుంది అలాంటి కాంతి రేఖవు నువ్వు. నీవు లలితాదేవి సఖివి. రాధ యొక్క ఒక సఖి పేరు లలిత. శ్రీకృష్ణుని పట్ల నీకు గల ప్రేమ, సరళత్వము మరియు శ్రద్ధ అనే దివ్య గుణముల వలన విశాఖాదేవిని నీ సఖిగా చేసుకుంటావు. ఈ ఉన్న లక్షణాలన్నీ చూసి అప్పుడు విశాఖ అనే ఆమె ఈమెకి స్నేహితురాలుగా మారిందిట. నీవు కరుణామూర్తివి. నీ దివ్యగుణములు కనుక సనాతనుల వంటి మహామునులచే సనక సనాతనుల వంటి మహామునులచే వర్ణింపబడినవి. ఓ రాధ నాయందు దయచూపము. ఇది వైష్ణవ గీతాల్లో రాధికాస్తవం అని గోస్వామి రచించిన ఒక దాని నుండి అర్థం అనమాట. అందుకే మనం జనరల్గా మనం కూడా మన పిల్లలు కూడా చిన్నపిల్లలు కానీ మనకి ఏదైనా కావాలంటే కనుక అయితే ముందర మనం నేరుగా తల్లి దగ్గరికి వెళ్తాం కదా. తండ్రి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడడానికి పిల్లలు కొంచెం సంకోచిస్తారు. అంత ధైర్యం ఉండదు, అంత చనువు ఉండదు. తల్లి దగ్గరికి వెళ్ళి తల్లి ద్వారా పొందడానికి తల్లి మనకు ఒకవేళ మనం అడిగింది అంతగా ఇష్టం లేకపోతే మనం కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. లేదమ్మా అని మనం దానికి ఆమెకి వివరించి చెప్తే ఓహో ఇలా ఉందా అని తన భర్తకి పిల్లల తండ్రికి వివరించి మనకి అవి అందేలాగా చేయడానికి ఆమె ప్రయత్నిస్తుంది కదా. అలాగా ఈ రాధాదేవి మనం అందరం రాధాదేవిని ప్రార్థించినందువల్ల కృష్ణుడిని మనం ఈజీగా చేరుకోవడానికి వస్తుందన్నమాట. కృష్ణయ్య చెప్తాట, నాకు అందరిలోకి ప్రేమైంది రాధ. ఎందుకు మరి రాక్షలు సంహరించడానికి భూలోకానికి రావాలంటే కూడా రాధామాత లేకుండా రాలేనని కదా బృందావనాన్ని గోవర్ధన పర్వతాన్ని ఆ యమునా నదిని అవన్నీ మనకి సృష్టించాడు. ఆమె మూలంగా మనం ఇప్పటి వరకు కూడా మనం అవన్నీ అనుభవిస్తున్నాము. బృందావనంలో మనం అడుగు పెడితే అక్కడ పొందే ఆనందం చాలా ఎక్కువ, చాలా చాలా చాలాగా కృష్ణుడు నడయాడని ప్లేస్ కాబట్టి ఉంటుందని అంటారు. దురదృష్టం నేను ఇంకా అక్కడికి వెళ్ళి ఆ దర్శనం చేసుకోగలిగిన అవకాశం నాకు రాలేదు. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ రాధాష్టమి. నాకు ఎందుకో కృష్ణ చైతన్యంలో లేని వాళ్ళకి దీని గురించి అంత వివరంగా తెలియదు అనిపించి ఈ విషయాలన్నీ మీ ముందు ఈరోజు ఉంచుతాం అనిపించి మీ ముందు ఇందులో ఏమన్నా ఒకవేళ పొరపాటు నేను ఏమన్నా తప్పు చెప్తే కనుక అయితే అది నా పొరపాటు అర్థం చేసుకోవడం, ఆచార్యులు చెప్పిన దాన్ని సరిగా ఆకలింపు చేసుకోనందువల్ల జరిగిందిగా భావించి ఏదైనా కరెక్ట్ ఏది బాగానే ఉంది మంచిగా చెప్పారు అని ఏమన్నా అనిపిస్తే అది కంపల్సరీ తప్పనిసరిగా శ్రీకృష్ణదేవుని యొక్క కృప కరుణా కటాక్షం ఈ శిక్షా గురువులు అందరి యొక్క ఆశీర్వాద ఫలం. హరే కృష్ణ. మరొక్క మారు 11 సార్లు హరే కృష్ణ మంత్రం చేసుకుని మనం ముందరికి వెళ్దాము. హరే కృష్ణ. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. మూకం కరోతి వాచాలం భంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. మళ్ళీ ఇంకొన్ని విషయాలతో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. అంతవరకు సెలవు. హరే. ముఖ్యంగా చెప్దామన్న విషయాన్ని చెప్పకుండానే ముగించేశాను.
జనరల్గా ఒకసారి ముగించాక మళ్ళీ మాట్లాడను, కానీ అది చెప్పకుండా ముగిస్తే నేను చాలా కృతజ్ఞతా భావాన్ని పొందినట్టు అనిపిస్తుందని మళ్ళీ మళ్ళీ మొదలుపెట్టాను. యాక్చువల్గా నేను ఇవాళ రికార్డ్ చేస్తామనుకున్నది లాస్ట్ ఎపిసోడ్లో ఆశ్రమాల గురించి చెప్పాను, అందులో ఇంకా మిగిలిపోయింది ఉందనుకున్నాను కదా, అది రోజు మీ ముందుకు చెప్దామనుకున్నా. అందులో భార్య భర్తల సంబంధం, భర్త పట్ల భార్య ఎట్లా ఉండాలి, భార్య పట్ల భర్త ఎలా ఉండాలి, సంసార జీవితం ఎలా ఉండాలి విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. మనకి ఈ కలియుగంలో అవి కూడా తెలుసుకోవాల్సిన విషయాలే కదా, అవి చెప్దామనుకుని దాని గురించి రాత్రి ప్రిపేర్ అవుతుంటే మా అక్క రాపడి జయలక్ష్మి రాపడి ఎలా అయినా తను ఈరోజు రాధాష్టమని దాని గురించి ఒకటి పోస్టింగ్ పెట్టింది. తను కూడా యూట్యూబ్ పోస్టింగ్ పెడుతుంది, కానీ వీడియో కాదు, కేవలం ఆడియో పెడుతుంది. అది పెట్టగానే అది వింటుంటే నాకు కూడా అనిపించింది, నేను కూడా నాకు చూస్తున్న వాళ్ళు ఇస్కాన్లో లేని వాళ్ళు చాలామంది ఉన్నారు నా అభిప్రాయం ప్రకారం. అందుకని వాళ్ళకి రాధాష్టమి గురించి తెలియదు కదా, నేను కూడా ఆ రాధాష్టమి గురించి మా వాళ్ళకు కూడా వీళ్ళకి కూడా తెలిసేలా చెప్దామని నిర్ణయించుకుని ఆల్మోస్ట్ వాళ్ళు చెప్పాలంటే 80% అక్క చెప్పిన విషయాలే నేను ఇందులో చెప్పాను. తను ఇంకా కొన్ని నారద దాంట్లోంచి ఇంకా కొన్నేవో బృహదారణ్యం గురించి, దాంట్లో ఇంకేవో కొన్ని ఉన్నాయి, ఉపనిషత్తులు ఏవో గురించి, దాంట్లో కొన్ని పద్యాలు అవన్నీ కూడా శ్లోకాలు అవన్నీ కూడా చెప్పి ఇంకా వివరంగా చెప్పింది. కానీ నాకు రాత్రి 11 అయిపోయింది తను చూసేసరికి. అవన్నీ నేను రాసుకుని చెప్పేంత టైం దొరకలేదు. అందుకని నాకు తెలిసినట్లు నేను చెప్పగలిగినట్లు నేను ఈ విషయం రాధాష్టమి గురించి రోజు మీ ముందు ఉంచాను. దీనికి ప్రేరణ మా అక్క జయలక్ష్మి, అది కూడా ఇస్కాన్లో ఉంటుంది జయలక్ష్మి మాతాజీ. అందుకని మీ అందరి ముందు దానికి నేను అక్కకి పాదావందనాలు అర్పించుకుంటూ సర్వదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు నేను చేసే ఈ విషయంలో ఇంకా కొన్ని తన ప్రోత్సాహం లేకుంటే ఎప్పుడు వెనక్కి వెళ్ళిపోయి ఉండేదాన్నేమో. నాకు కావాల్సిన ధైర్యాన్ని ఇస్తూ నన్ను ముందరకు నడిపిస్తున్న అక్కకి మన సవాచాకరం నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇది చెప్పకుండా ఈ ఎపిసోడ్ ముగిస్తే కనుకైతే నేను దానికి చాలా కృతజ్ఞత చూపించినట్టు అవుతుంది అనిపించి దాని విషయం కూడా మీ ముందు ఉంచడానికి మళ్ళీ అయిపోయిందన్న దాన్ని మళ్ళీ మొదలుపెట్టాను. ఇప్పుడైతే సెలవు, నెక్స్ట్ ఎపిసోడ్లోనే మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, ఓకేనా? హరే కృష్ణ.